హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా వాషింగ్ మిషన్ని క్లీన్ చేయబోతున్నాము. చూడండి, మాది ఐఎఫ్బి బ్రాండ్ 7 kg అండి. సో ఇది డెస్కెల్ పౌడరు ఐఎఫ్బి సేమ్ బ్రాండ్ అండి. ఇంకొకటి వేరేది ట్యాబ్లెట్ ఆర్డర్ చేశాము, వేరే బ్రాండ్. ఈ వాషింగ్ మిషన్ తీసుకొని 2 months అయిందండి. చూడండి ఎంత డస్ట్ పేరుకుపోయింది ఇక్కడ. దీన్ని ఇలా మన బ్రష్తో కొంచెం క్లీన్ చేసుకుందాం. ఇది లిక్విడ్ పోసుకునే ఏరియా అండి, ఇక్కడ సర్ఫ్ వేసుకునే ఏరియా అండి. ఇది ఈ డెస్కెల్ పౌడర్ని మనం 2 waysలో యూజ్ చేయొచ్చండి. మొదటి వే వచ్చి హాఫ్ ప్యాకెట్ టబ్లో వేయడం, హాఫ్ ప్యాకెట్ సర్ఫ్ ఏరియాలో పోసుకోవడం. రెండో వే వచ్చి కంప్లీట్గా టబ్లోనే పోయడం. ఇక్కడ ఫిల్టర్ చూశారు కదండి, మేము ఇది 2 months అయ్యిందండి తీసుకొని వాషింగ్ మిషన్. సో ఈ టబ్లో ఈ ఫిల్టర్లో కూడా మనకు డస్ట్ ఫామ్ అవుద్ది. చూడండి ఎంత డస్ట్ ఫామ్ అయింది ఇక్కడ చూడండి. సో చూడండి 2 months నుంచి మేము ఇది క్లీన్ చేయలేదు కాబట్టి ఇంత డస్ట్ ఫామ్ అయిందండి ఫిల్టర్స్లో. సో దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి బ్రష్తో అలా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇందాక ఓపెన్ చేసిన తర్వాత డస్ట్ ఫామ్ అయింది కదండి మనకు ఇక్కడ వాషింగ్ మిషన్ పైన, దాన్ని కూడా మనం కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నేను క్లీన్ చేశాను బ్రష్తో. సో ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ ఫిల్టర్ ఏరియాలో కూడా మనం క్లీన్ చేసుకుంటే బెటరు. కాస్తంత డస్ట్ అక్కడ పైన కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా క్లీన్ చేసుకొని ఆ ఫిల్టర్ని నేను మళ్ళీ తిరిగి అక్కడే పెట్టేశాను. ఇప్పుడు చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఆ డస్ట్ అంతా వెళ్ళిపోయింది చూడండి. సో అది అక్కడ పెట్టేశాను. మళ్ళీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ డెస్కెల్ పౌడర్ని కట్ చేసి ఇందాక చెప్పినట్టు మేము ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకున్నానండి. హాఫ్ ప్యాకెట్ సర్ఫ్ ఏరియాలో పోసాను చూడండి. మిగతా హాఫ్ వచ్చి నేను టబ్లో పోసేసాను. ఎందుకంటే మంచిగా బెటర్ క్లీనింగ్ కోసమే నేను ఈ ఫస్ట్ వే చూస్ చేసుకున్నాను. సో క్లోజ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మాది ఐఎఫ్బి 7 kg కదా. సో ఇక్కడ మాకు ఈ ఆప్షన్స్ మాత్రమే వచ్చాయి. టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్ వేరే వాషింగ్ మిషన్స్లలో ప్రొవైడ్ చేశారు, బట్ ఇక్కడ లేదు. బట్ ప్రాబ్లం ఏం లేదండి, మనం ఇక్కడ హైయెస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది అనేది. సో ఇక్కడ హెవీ అనేది హైయెస్ట్ టైం తీసుకునే ఆప్షను, అది మేము ఆల్రెడీ చెక్ చేసాము, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సో 1 hour 15 minutes 16 minutes చూపిస్తుంది చూడండి. ఇది సెలెక్ట్ చేసుకొని వాటర్ లెవెల్ కూడా హైయెస్ట్ వాటర్ లెవెల్ తీసుకోవాలి. 4 అనేది హైయెస్ట్ అండి. తర్వాత స్టార్ట్ చేయాలి. ఇక వాటర్ చూడండి, వాటర్ వస్తున్నాయి. నేను స్టార్ట్ చేసేసాను. సో అలా కంప్లీట్గా వాటర్ ఫిల్ అయ్యేంత వరకు కొంచెం టైం పట్టుద్ది. టోటల్గా 1.5 hour పట్టుద్దండి ఆల్మోస్ట్. చూడండి 1 hour 24 minutes. సో ఇది కంప్లీట్గా వాటర్ ఫిల్ అయిన తర్వాత డోర్ క్లోజ్ చేయమని ఇండికేషన్ ఇస్తుంది చూడండి. సో క్లోజ్ చేసేసాను. వాషింగ్ టైం అయిపోయిందండి. రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. వావ్, చాలా బాగా క్లీన్ అయిందండి. చూడండి ఇక్కడ ఫిల్టర్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇదివరకు ఇలా లేదు. వావ్, చాలా సూపర్గా క్లీన్ అయిందండి ఫిల్టర్ కూడా. చూడండి, ఇది 2 monthsకి ఒకసారి తప్పకుండా మీరు కూడా క్లీన్ చేసుకోండి. నిజంగా చాలా బాగుంది రిజల్ట్. వాషింగ్ మిషన్ బట్టలు పాడవకుండా ఎక్కువ కాలం రావాలి అంటే మీరు కూడా తప్పనిసరిగా 2 monthsకి ఒకసారి ఇలా క్లీనింగ్ చేసుకోండి. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.